వండినట్టు బోటి వండాలంటే 2.5 3 అవర్స్ పని ఖచ్చితంగా. నుంచుని ప్రాసెస్ చూపిస్తా చూడండి అమ్మా. ఇదిగో చూసారా ఎంత బాగా క్లీన్ చేసి పెట్టాను. ఇలా పైన గ్రీన్గా ఉంటుంది కదమ్మా, ఇలా గీకాలి అంత బాగా. చూడండి అమ్మా ఇలా చక్కగా వడిలిపోయింది. ఈ వాటర్ ఉంది పోసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది కూడా చక్కగా 2 సార్లు పెట్టాను చూడండి. ఇది కూడా పువ్వులాగా ఉంది. ఉడికేటప్పుడు ఒక రవ్వ వేసా కదా, అయినా కూడా ఈ ఉల్లిపాయలు కారాలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఆ మాత్రం పడుతుంది. బోటి ఇష్టమైన వాళ్ళకి మాత్రం చాలా తొందరగానే చేసుకుని ఇలా తింటారు అనుకుంటున్నా. ఏంటి అనిపించిందా టేస్ట్? ఓకేనా? బాగుందా? హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు ఏం చదువుతానంటే, మొన్ననే మామిడికాయ తురుము పచ్చడి పెట్టా కదా, అది వచ్చింది. కరెక్ట్గా 2 days అయింది ఇప్పటికి. అందుకని ఆమె అవి చదువుతానమ్మా. చింత అమృత అనుకుంటామ్మా, చింత అమృత. లవ్స్ పెట్టావమ్మా చాలా. వాళ్ళు వీళ్ళు అనే మాటలు పట్టించుకోవద్దమ్మా. నువ్వు ఆరోగ్యంగా ఉండు, మంచిగా తింటాను అమ్మా. నువ్వు ఎవరి మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఎవరి మాటలు ఏం పట్టించుకోకుండా చల్లగా ఉండమ్మా అని చాలా లవ్స్ పెట్టావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పట్టించుకోను, కానీ ఆ టైంకి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోకుండా నాకేంటి ఆగిసావదనుకుంటా. చాలామంది అడుగుతున్నారు పట్టించుకోకుండా వాళ్ళందరి అని. ఏడుపులు పెడపప్పులు పెట్టట్లేదు కానీ ఏం పెట్టను కానీ వాళ్ళకి చెప్పాలి కదా, లేకపోతే ఇదే పద్ధతి బాగోదు కదా. మళ్ళీ పెడితే ఇక చదవను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సువర్ణ సత్య. ఓకే అమ్మ, బాగా చెప్పారు. నిజంగా కర్మ ఎవరిని వదలదు. అర్థమైందా? అది కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. భయపడుతూ కూర్చునే రకం, మాట్లాడితే మనకెందుకులే అనే రకం కాదు నేను. ఎందుకంటే అన్ని నిజాలు మాట్లాడేటప్పుడు, వాస్తవాలతో ఇక్కడ బ్రతికేటప్పుడు ఎందుకు అట్లా ఉండాలి? నానేదో టైంపాస్ కోసమే నాకు ఒక పని కావాలని నేను వచ్చాను దీనికి. అందుకని వాళ్ళకి తేలిక కాదు కదా, అందుకోసం చెప్పానమ్మా. థ్యాంక్ యూ అమ్మ. సావిత్రి రఘురామ్, ఫస్ట్ టైం చూస్తున్నాను మీ వీడియో, సూపర్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెంకటేశ్వరి, మీరు చేసే ప్రతి వంటకాలు చాలా బాగుంటాయమ్మా. మీరు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలాగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలామంది అమ్మలా ఉన్నారనో, నానిలా ఉన్నారనో, అమ్మమ్మనో అందరూ అంటున్నారు కదా. ఇట్లా పోల్చుకోవటమే అదేమీ చిన్న విషయం కాదు నా దృష్టిలో. చాలా సంతోషం. వెంకటేశ్వరి మళ్ళీ, హాయ్ అమ్మ, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నీకు నచ్చింది కదా, చాలా థ్యాంక్స్ అమ్మ. ఏంటిది? పావని నాయుడు అమ్మ, మాది కోనసీమ. చక్కగా ఏ సీజన్లో వచ్చే ఫుడ్స్ అని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం. మీరు ముందు వీడియోలో నాకు కామెంట్ చదువుతూ అన్నారు, అందుకే చెప్తున్నా. మాది కోనసీమ. అలా అని మితిమీరిపోయి తింటే ప్రమాదం కూడా ఉంటుంది. ఏ ఫుడ్ అయినా మీరు ఏది వండినా మీలాగే చక్కగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఎవరు? సుమలత అమ్మ, పిన్ని ఏదో సుమలత అమ్మ, సాంగ్ సూపర్గా పాడారు. యువర్ వాయిస్ ఈజ్ సూపర్, వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి, మీనింగ్ఫుల్ సాంగ్, సూపర్ బమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఎప్పుడో నిజంగా ఏ టైంలోదో అది పాట, అందుకని అప్పట్లో నాకు ఇష్టం ఆ పాట. అది అందుకోసం ఈజీగా పాడేస్తాను అనమాట. ఓకే అమ్మడి, థ్యాంక్ యూ. పచ్చడి సూపర్ అమ్మ. మా నానమ్మ గుర్తొచ్చింది చూస్తుంటే. ఎవరు? రాధిక. థ్యాంక్ యూ అమ్మ. దేవి బలుసు, నేను మామిడికాయ మటన్ వండానండి, సూపర్గా ఉంది. అలాగే తురుము పచ్చడి కూడా ట్రై చేయాలి. మామిడికాయలు టైంలో ఒక మామిడికాయ క్యారెట్ తురిమి వేసి కలిపి తాలింపు పెట్టేసి 2 days వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగా మామిడికాయను క్యారెట్టా? ఒక మామిడికాయ ఒక క్యారెట్. ఓకే బాగానే ఉంటుంది, చక్కగా చేసి చూస్తాలైతే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? అనుపమ అన్నం వరలక్ష్మి. థ్యాంక్ యూ అండి. పేపకాయల కనకదుర్గ మళ్ళీ, బ్యాడ్ కామెంట్స్ డోంట్ కేర్ అమ్మా, యు ఆర్ స్మార్ట్ మదర్. మీ మాటలు, మీ వంటలు, మీ సాంగ్స్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదేలే బ్యాడ్ కామెంట్స్ పెట్టరు పెద్దగా, ఎప్పుడన్నా ఒకళ్ళు ఇద్దరు
ఇద్దరు అనేది కూడా రేరే, ఒక్కళ్ళు అక్కడక్కడ తగులుతారు. అది కూడా నాకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. తెలియని వాళ్ళైతే పెట్టరు. తెలియని వాళ్ళందరికీ నేను తెలిసిన వాళ్ళు ఈగో ఉంటుంది కదా కొంతమందికి, వాళ్ళు ఎవరో పెడుతున్నారని ఒక డౌట్ నాకు. మీలాంటి వాళ్ళు వ్యూవర్స్ అయితే అంత ధైర్యం చేసి నన్ను అనరు. మొత్తాన్ని నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా అప్పచెప్పాల్సిందే కదా నేను. థ్యాంక్ యూ అమ్మ. సూపర్ అండి పికిల్, సూపర్ అండి పికిల్, మీ సమాధానం సూపర్, సూపర్ సాంగ్ సూపర్, ఐ లవ్ యూ ఆంటీ. ఎవరమ్మా? భూలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. కళారవి, హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? నేను కూడా మామిడికాయ తురుము పచ్చడి చేస్తాను. నైస్ అమ్మ, పాట కూడా సూపర్, ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ. కృష్ణాశయన ఏదనమ్మా? అమ్మ సూపర్, మా చాలా బాగా పాడారమ్మా, సూపర్, థ్యాంక్ యూ అమ్మ. పచ్చడి బాగా ఊరితే బాగుంటుందమ్మా, మీ వంటలు సూపర్ అమ్మా. పవిత్ర అమ్మ, పవిత్ర, అవును పచ్చడి ఊరితేనే బాగుంటాయి. నేను ఆ రోజు మీకు చూపించాలని అదే తురిమేది కదా అని తిన్నాను అనమాట. బాగుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లక్ష్మి గుండొల్ల ఏదోనమ్మా, గుండొల్ల ఏదో. మీరు భోజనం చేసే విధానం చాలా బాగుంది, అందరికీ తినాలనిపిస్తుంది. అదే విషయం. నిజంగా నేను నచ్చిన విషయాల్లో చాలామందికి 60% తినడమే నచ్చింది. అది అందుకని అది కూడా నాకు సంతోషం. ఏం తినాలి కదా, దాచుకుని తినటం, కెమెరా వెళ్ళిపోయినాక తినటం, ఇవన్నీ నాకు తెలియదు ఇక అసలు. మీతో క్లియర్గా నేను ఎంత మనసు విప్పి మాట్లాడుతున్నానో, తినేదేంటి మాట్లాడేదేంటి అన్నీ అంతే, ఒరిజినాలిటీ అంతే. వెనకాల మీ ఎదురు కూడా కాస్త తిని తర్వాత పెట్టుకు తినడం అవన్నీ ఉండవు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కళ్యాణి పోలుదాసు ఏదమ్మా? అమ్మ మీరు చాలా బాగా చేశారు, సూపర్ అమ్మ. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా, లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. సావిత్రి అమ్మ, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అమ్మా, మీరు బంగారం, మీ మనస్సు బంగారం, చాలా లవ్స్ పెట్టావమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే అంటే స్మైలీ అనేది ఉందమ్మా. హాయ్ అమ్మా, మీ వీడియోలు అన్నీ చూస్తుంటా, మీ వంటకాలన్నీ నాకు చాలా ఇష్టం అమ్మా, లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. అమ్మ ఎలా ఉన్నారమ్మా? మామిడికాయ తురుము పచ్చడి మేము తప్పకుండా పట్టుకుంటాము అమ్మ, థ్యాంక్ యూ అమ్మా, స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. విజయలక్ష్మి, పాట చాలా బాగా పాడారక్కాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మామిడికాయ తురుము పచ్చడి ఎవరు? ఋతు. మామిడికాయ తురుము పచ్చడి కొలతలతో బాగా చేశారండి, పాట బాగుంది ఋతు. ఓకేనండి, థ్యాంక్ యూ. చింతామృత అనేదనమ్మ పేరు. పాట బాగా పాడతారమ్మా, భోజనం చేసేవాడు పాట పాడే దేవుడు. పాడతారమ్మా, భోజనం చేసేవాడు పాట పాడేవాడు దేవుడు, పాట పాడే దేవుడు. వంట చేసేటప్పుడు పక్కా పోకుండా వీడియో అంతా చూసే వరకు, పక్కా పోకుండా చూసేంత మామ మీరు చల్లగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానని చెప్పి లవ్స్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. అవును, పాట పాడేవాళ్ళు, వంటలు బాగా చేసేవాళ్ళు, వంట బాగా చేస్తే 10 మందికి పెడితే వాళ్ళ మనసు తృప్తి చెందాలంట తిన్నది. మా అన్నయ్య అనేవాడు నన్ను భోజనాన్ని చేసినప్పుడల్లా, నేను పెట్టినప్పుడు మా అన్నయ్య వాళ్ళు నాకు బాగా మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళు విన్నది నేను మెడ్రాస్ వెళ్ళినాకే. నేను మా అత్తగారింట్లో ఉండగా ఎప్పుడు అన్నయ్య వాళ్ళు వచ్చి అట్లా భోజనాలు చేసి నాకు అన్ని మంచి విషయాలు చెప్పింది కూడా లేదు. నేను చెన్నై వెళ్ళినప్పుడు తిరిగ్గా ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. నీ చేతి వంట తిన్న వాళ్ళకి జింహ చేపలని ఉంటుంది కదా, రుచికి తినేవాడు మనస్సు తృప్తి పడుతుంది, నీ పుణ్యం 15 ఆమడలు దూరం వెళ్తుంది అనేవాడు. 15 ఆమడలు అంటే మైళ్ళు గిళ్ళు లెక్కలు ఉంటాయేమో మరి. అప్పుడు 15 ఆమడల దూరం వెళ్తుంది పాప నీ పుణ్యం అనేవాడు. అలాగే పాట గురించి కూడా చెప్పావు. మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది పచ్చలు పొడిపించుకుంటారు, తెలుసు కదా మీకు, పచ్చ వేయించుకుంటారు. పాట తీసుకొచ్చావా, పచ్చ తీసుకొచ్చావా అని అడుగుతా అంట దేవుడు. పచ్చ వచ్చిన వాళ్ళకి పచ్చ చూపించేస్తారు, పచ్చ వేయించుకున్న వాళ్ళు పాట పాడతాను నేనని చెప్తారంట. అలాగే పచ్చ తెచ్చావా, పాట తెచ్చావా, అది కూడా ఒక
పూర్వం పెద్దలు చెప్పే సామెత ఇది కూడా. ఓకే. నీకు నచ్చిన నా పాట, నా భోజనం, వంట కూడా. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ. అమ్మ రవళి గారు మూవీస్ గురించి చెప్పండి అమ్మ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవళి గారు. ఎవరు? శ్రీనివాసాచారి. థ్యాంక్ యూ అయ్యా. రవళి గారి మూవీల గురించి చెప్పేదే ఉంది, మీకు అన్నీ తెలుసు బాగా. సరే, పెద్ద పెద్ద సినిమాలంటే వరుసగా తెలుగులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అలీబాబా అడవి దొంగ చేసింది ఫస్ట్. అప్పుడు అసలు 10th చేసింది. అసలు న్యాయంగా అయితే ఆవిడ 10th చదవాలి. అంత 10th వయసు అంత కూడా లేదు అప్పటికి. మెట్రికులేషన్ చదివింది. అటు ఇటు మారటం కదా, చెన్నై అట్ట అది చేసింది. అందుకని అది అయిన తర్వాత ఒక సంవత్సరమో ఒక 6 నెలల్లో గ్యాప్ ఉంది. ఆ తర్వాత వెంటనే రియల్ హీరో చేసింది, కృష్ణ గారిది. ఒక హీరోయిన్నే రియల్ హీరో. చూడండి మీరు చూసిన గుర్తు లేకపోతే. ఇక ఆ తర్వాత వెంటనే మాకు తమిళ సినిమాలు వచ్చేసినాయి విజయకాంత్ గారితో. ఇక అది చేసే టైంలో మన దాసరి నారాయణరావు గారి ఒరే రిక్షా వచ్చింది. నారాయణమూర్తి గారు హీరో, మీకు గుర్తుండే ఉంటుంది. ఒరే రిక్షా సిల్వర్ జూబ్లీ 175 days ఆడింది. నెక్స్ట్ డే పెళ్లి సందడి, అది 175 days చాలా కేంద్రాలు ఆడింది. 1 year ఆడిన టైంలు కూడా ఉన్నాయి అక్కడ కొన్ని చోట్ల. ఆ తర్వాత వినోదం, అది సిల్వర్ జూబ్లీ, అది 175 days. వరుసగా అన్నీ 175 daysలో ఆడినాయి. ఆవిడ 3 హ్యాట్రిక్ అనమాట, అంత బాగా ఆడినాయి. ఇక తర్వాత కూడా ఇది కూడా శుభాకాంక్షలు, అది కూడా 175 days ఆడింది. అలాంటివన్నీ మంచి మంచి సినిమాలే ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో విశేషాలంటే ఏం చెప్తాం మరి. అంటే మీరు అడుగుతున్నారు, నిజంగా నాకు టైం లేదు. మన ఇది ఉంది కదా, మన పెళ్లి సందడి, దానికి న్యాయంగా ఆ సాంగ్ తీసేటప్పుడు నేను వెళ్ళలేదు, విజయ్ వెళ్ళాడు. జాంపళ్ళుల్లో ట్రాక్టర్లతో తెప్పించారంట, చెప్పేది ఇంటికి వచ్చి ట్రాక్టర్తో తెప్పించారంట జాంపళ్ళ మంచం మీద ఎన్ని పోసేస్తారు కదా ఇష్టానికి. మళ్ళీ ఆ సాంగ్ తీయటానికి 2-3 days ఏమో తీస్తారు, కనీసం 2 days తీస్తారు. అలాంటి పళ్ళు పాడైపోతాయి కదా, మళ్ళా పోస్తారు. పాడైని అలా అట్టి పెట్టరు. అందుకని ఒక ట్రాక్టర్ నిండా తెప్పించారంట జాంపళ్ళు. అలాంటివి ఉంటాయి, షూటింగ్ విషయాలు చాలా ఉంటాయి చెప్పుకుంటా పోతే. కానీ ఇప్పుడు తీరిక లేదు. వంట చేసుకుని తిని మనకున్నది 1/2 hour, నేను 40 నిమిషాల దాకా చేస్తాను ఇప్పటికే. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. శ్రీనివాసాచారి మళ్ళీనా అమ్మ అని ఎందుకు పిలుస్తున్నానంటే, మా అమ్మ మీలాగే ఉంటారు. కుకింగ్లో ద బెస్ట్, లైక్ యూ. మీ పికిల్ జోహార్స్. సమ్మర్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, టేక్ రెస్ట్. ఈరోజు నీరసంగా కనిపిస్తున్నారు. ఎవరు? జయమంగన అనుకుంటమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. అవును, అప్పుడు నీరసంగానే ఉంటుంది. కాకపోతే ఏదో నోరు అనేది గొంతు ఉంది కాబట్టి ఏదో మాట్లాడుతున్నాను, కానీ మొత్తాన్ని లోపల నీరసమే ఉంది. ఎండలు కదా, అలాగే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మామిడికాయ ములక్కాడ కూర ఒక్కసారి చూపించండి అమ్మా. అలాగా చూపిస్తారు ఒకసారి, ఎప్పుడో చూపించాయి అన్నీ 1 year 2 years బ్యాక్ చూపించేశా, కానీ మళ్ళీ చూపిస్తా. బాగుంటుంది మామిడికాయ ములక్కాయ వండుకోండి. కాకపోతే కొంచెం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి చేసి చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ మై స్వీట్ మహావీర్క పచ్చడి, మామిడికాయ పచ్చడా, మహావీర్ అన్నట్టుందేంటి. రమ్య వెంకి. హాయ్ మై స్వీట్ మహావీర్క పచ్చడి సూపర్ నాని, అండ్ యువర్ ఎనర్జీ సూపర్ 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 సూపర్. అబ్బో అన్నీ సూపర్లే నాయనో, అన్నీ సూపర్లే. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్ నాని అని ఒక 100 loves పెట్టావనన్నా. థ్యాంక్ యూ అమ్మ. పుష్ప జోషి. నైస్ సింగింగ్ అండ్ నైస్ పచ్చడి అమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మ్యాంగో కర్రీ చాలా బాగుంటుంది, చూపించండి. ఓకే, చూపిస్తాను. ఎవరు? ధనలక్ష్మి. థ్యాంక్ యూ అమ్మ, చూపిస్తా. పద్మావతి. అమ్మ నేను మీ ప్రతి వీడియో చూస్తాను, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు, తోబుట్టువులు
చాలామందే ఉన్నారు. అందరిలో నేను చిన్నదాన్ని. కానీ ఎవ్వరు పట్టించుకోరు. వెల్ వాళ్ళంతే బాగా ఉన్నోళ్ళు. మేము కొంచెం మిడిల్ క్లాస్ లాగా బాగా మాట్లాడితే నేను ఏదైనా హెల్ప్ అడుగుతానేమోనని వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు. నాకు ఊరికే మా అమ్మ నాన్న గుర్తుకు వస్తారు. బాధ అనిపిస్తుంటుంది. బాధ అనిపిస్తుంది ఊరికే. తల్లి తండ్రి లేని వాళ్ళకి బాధే అనిపిస్తాం ఎప్పుడన్నా మంచి వాళ్ళని చూసినా. మీ బంధువులు మీ అక్క చెల్లెలు చాలామంది ఉన్నారని చెప్తున్నావు కదా, అందరూ బాగా రిచ్ అంటున్నావు కదా. అందరూ రిచ్గా ఉండి నువ్వు ఒక్కదానివి ఇట్లా ఉంటే ఎందుకు అలా ఉంటున్నారో తెలీదు. అయినా కూడా నువ్వేమీ పెద్దను కాదు, నీకు మిడిల్ క్లాస్ అన్నావు కదా. చాలు. మీ సంపాదనతో మీరు ఎలా బ్రతకాలో, మీ సంపాదన మీరు ఎలా పొదుపు చేసుకోవాలో, మీ పిల్లల్ని ఎలా చదివించుకోవాలో అది చేసుకో. ఎవరు రానివ్వట్లేదు, అడిగితే డబ్బులు అడుగుతున్నాం అనుకో. ఉంటాయి అమ్మా, అలాగే ఉంటాయి వాళ్ళకి. కానీ మనం అట్లా దిగజారిపోయి అడగకూడదు. అర్థమైందా? ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ ఉన్నదాన్నే పొదుపు చేసుకుంటూ నీ బిడ్డలను ప్రయోజకులు చేయటమే నీ పని. అంతే. మీ బిడ్డల్లో చూపించు నీ ఆస్తిపాస్తులు. వాళ్ళు రేపొద్దున పెద్దవాళ్ళు అయిన తర్వాత నీ పరువు, మీకు మిడిల్ క్లాస్ అనేదే ఉండదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. మీరు గ్రేట్. ఎవరు? సుభాషిణి. మీరు గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారమ్మా. మామిడికాయ ఊరగాయ ఎంత బాగా చేశారు. తుమ్మ బాగుందో ఏదోనమ్మా. మీ వీడియో అన్నీ చూస్తుంటాను. అది మాది తాడిపత్రి నుండి ఈశ్వర్ అని మెసేజ్ పెడతాను. అన్నమ్మ పెడతాను. అన్నమ్మ బాగుంటాయి అమ్మ, ఫస్ట్ నుండి చూస్తున్నాను అమ్మ. ఈశ్వరమ్మ గారు, నేను చూస్తున్నాను మీ వీడియోలు, మీ కామెంట్స్ చదువుతున్నాను. ఎప్పుడు కూడా మీ పిల్లలతో కూడా పెట్టిస్తారు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ మీరు సూపర్. మిమ్మల్ని అనేవాళ్ళు వాళ్ళ కర్మ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎవరు? రజని అల్లా అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అమ్మ, నమస్తే. బాగున్నారా అమ్మ? నాకు హెల్త్ బాగాలేదు, అందుకే మీకు మెసేజ్ పెట్టలేకపోతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మ. సమ్మర్ కదా, బాగున్నప్పుడే పెట్టండి. వీడియో మాత్రం చూడండి, మెసేజ్ పెట్టకపోయినా పర్వాలేదు, వీడియోలు చూడండి. సూపర్ అమ్మ. వనమ్మ ఏంటో వనమ్మ అంట. అమ్మమ్మ గారు, మీ ప్రతి జామ చెట్టు సాంగ్ గురించి 4 మాటలు చెప్పండి. అసలు ఇది నేను చదవనే లేదు, ఇప్పుడే జామ చెట్టు సాంగ్ గురించి చెప్పాను. మీరు చూస్తూ ఉంటే నేను మాట్లాడి వచ్చేస్తే మీకు ఇప్పుడే జామ చెట్టు సాంగ్ గురించి చెప్పానయ్యా. ఇట్లా వస్తాయి, ట్రాక్టర్లో తీసుకొచ్చారంట నిండా అని. దీని ముందు ఇప్పుడు చూసేసి ఉంటావు, లేకపోతే కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడు, నేను చెప్పాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు వంట చేస్తూ మోరల్ వాల్యూస్ కూడా బాగా చెప్తున్నారు. కృప ఏంటి రుక్మాని కొరటిన 8208 అమ్మా. కృపమని కోర్తి ఏదో ఉంది. మీరు వంట చేస్తూనే మోరల్ వాల్యూస్ కూడా బాగా చెప్తారు మీరు. అవును, నేను ఊరికే ఇది వేస్తాను చూడండి, ఇది వేసేసాను, ఇది ఎంత ఏంటి అలా చెప్పను. మా ఇంట్లో మా పిల్లలతో మాట్లాడినట్టే మీతో కూడా మాట్లాడుతున్నా. అన్నీ వివరంగా చెప్తా. మీకు అర్థమైందో లేదో, మీకు చాలా 95% వివరంగానే చెప్తున్నా ప్రతిదీ. అందుకోసం మోరల్ వాల్యూస్ అంటే ఊరికే లొడ వాగిన దాంట్లో అర్థం ఉండదు. అందులో ఏదైనా విషయం ఉంటే మాత్రం నా మనసు తోస్తే వెంటనే చెప్పేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అవునమ్మా, ప్రతి పంటి కింద రాళ్ళు వస్తే చాలా చిరాకుగా ఉంటుంది. అవునవును, అప్పుడు అలాగే అంతగానే మిగడం అలవాటు చేసుకున్నాను చెప్పాక. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. మామిడికాయ తురుము పచ్చడి సూపర్, భలేగా ఓపికతో ఈ వయసులో చేస్తున్నారు. నెల అయ్యింది అంటున్నారు. హ్యాపీ. మీరు ఏది చేసినా సూపర్, ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు. లవ్స్ పెట్టారండి. రాజశ్రీ ఊటుకూరి, చాలా థ్యాంక్స్ అండి. పచ్చడి బాగుంది మేడం. ఎవరు? అమ్మాజీ గంట, థ్యాంక్ యూ అమ్మ. విమలాదేవి, విజయదుర్గ్ గారు, ఈ ఏజ్లో ఎంత ఓపికగా మొత్తం తురమాలంటే మొత్తం తురిమి పచ్చడి సూపర్, భలేగా ఓపికతో ఈ వయసుతో చేస్తున్నారు.
నెల అయింది అది కాదు. ఆ, తురమాల తురిమి ఎంతో రుచిగా ఆ, చేస్తుంటేనే చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఆ, ఇది వెంటనే మీ చెయ్యి ఎంతైనా ఓకే ఓకే ఎంతైనా మీ చెయ్యి అమృతం హస్తం. ఇంకా మాటలు లేవు. మీరు సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఏదో మొత్తాన్ని చదివేశాను. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటి, ఆయమ్మ బెస్ట్ అందరికి కొంచెం. ఎవరు, దాసరి సత్య. హాయ్ అమ్మ, మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు పడిపోయారు కదా అమ్మ, మీ కాలుకి తగిలింది అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అమ్మా? తగ్గిందమ్మా, బాగా నడుస్తున్నాను, కాకపోతే కూర్చునేటప్పుడు దిండేసి కూర్చోమంటున్నారు డాక్టరు. అది కొంచెం కష్టంగా ఉంది, 2-3 నెలలు ఉంటుందంట. మరి దిండు లేకుండా కూర్చుంటే 1 గంట కూడా కూర్చోలేను, అలా అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గాదిపట్టి ప్రశాంతినేదనమ్మా, మీరు వాడిన మెంతిపిండి బ్రాండ్ పేరు చెప్తారా? మెంతిపిండికి బ్రాండ్లే ఉండవు, వాళ్ళు ఏదో కొనుక్కుని బ్రాండ్ పెట్టుకుంటారు, వాళ్ళు నవ్వుతారు. మెంతులు వేయించేసుకుని కొంచెం ఆరబెట్టి పొడి చేసుకోండి, అంతే, ఇంకేమీ లేదు. అది కూరల్లో వేసుకోవాలంటే మెంతులు వేయించి పొడి చేసుకోండి, ఇలా పచ్చళ్ళలో కలుపుకోవాలంటే పచ్చి మెంతుల్ని ఎండబెట్టేసి పొడి చేసేయండి, అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు తింటుంటే నోరు ఊరుతుంది, నోరు ఊరిపోతుంది. ఎవరు? శ్రీదేవి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. 3 months బాబుకి బాదం ఆయిల్ పెట్టవద్దు. అమ్మా, నేను ఎప్పుడు అడిగిన దాన్ని చెప్పేశాను మొన్న, ఈ మధ్య వీడియోలో వస్తుంది. ఏ వీడియోలో చెప్పానో గుర్తులేదు నాకు, చెప్పాను, ఈ మధ్య వస్తాయి మళ్ళీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ నానమ్మ, ఎలా ఉన్నారు? మీరు మామిడికాయ మునక్కాయ తింటుంటే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. నా నెగటివ్ కామెంట్స్ని ఎక్కువ పట్టించుకోకండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సాయి పేరేంటి, సాయి కుమారి దూరి అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, ఇప్పటి పాట గుర్తు చేశారు. ఎవరు? అమరపాలి పద్మావతి. అమ్మ, ఎప్పటి పాటో గుర్తు చేశారు. అవును, అందులో ఏం పాట పాడాను? ఆలయం ఎలా అర్చనలు ఎలా పాడాను, ఏదో పాడాను, నాకు గుర్తులేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. జయశీల. కారం బ్రాండ్ చెప్పండి అమ్మా. కారం బ్రాండ్ గుంటూరు మిర్చి అని పెట్టాను, బ్రాండు అదే నేను ఫోన్ నెంబర్ ఇచ్చానమ్మా దాని మీద. అయితే నిన్న పెట్టాను చూడండి, నిన్న ఏం వీడియో చేశాను, నిన్న గోంగూర ఎండ్రాయిలు చేశా, దానిలో నేను కారం అది చూపించాను మీకు. ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంది, ఒకసారి పరిశీలనగా చూసి తీసుకోండి ఆ నెంబర్ని. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చిన్న వెయిట్ తెలియట్లే. అసలు సినిమాలో ఎలా వెళ్ళారు? ఎందుకు యాక్ట్ చేయాలనిపించింది? బ్యాక్గ్రౌండ్లో ఎవరు యాక్టింగ్ ఫీల్డ్లో లేరు కదా, మరి మీకు భయం అనిపించలేదా? మీరే ఛాన్స్ కోసం ట్రై చేశారా, లేక మీ టాలెంట్ చూసి ఆఫర్ ఇచ్చారా? వచ్చేసారి మీ సినీ అనుభవాల గురించి చెప్పండి అమ్మా. ఎవరమ్మా? సుధారాణి. ఎవరు టాలెంట్ ఉందని పిలిచేవారు? చాలా కష్టాలు పడితేనే అవకాశాలు వస్తాయి. చాలా కష్టాలు పడాలి, లక్ ఉండాలి, శ్రమ ఎక్కువగా ఉండాలి. కష్టే ఫలి, తెలుసు కదా, కష్టపడాలి. అందులో ఈ ఫీల్డ్ అంటే ఊరికే రాదు, చాలా కష్టపడాలి. పెద్ద హీరోలు అందరూ చాలా కష్టపడి వచ్చారు. కష్టం లేకుండా సినిమా ఫీల్డ్ దక్కదు. ఎప్పుడు అహర్నిశలు కష్టపడాలి, దానికి లక్కు తోడవ్వాలి, అదనమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఎలా అంటే అలబరుంద వానిమిన లేకపోతే వన్నమిలో అలా బృందావనంలోనా? ఓకే, ఇదొక టైటిల్, ఇదొక నేమా? ఈ లోకులతో పని ఏమి, పలు కాకులు ఏమంటేమి అనే పాటలో ఉన్నట్టు మీరేం లెక్క చేయకండమ్మా. వారు చేయలేనిది మనం చేసినప్పుడు ఆ ఆక్రోశం అలా ఏదో ఒకటి అని తీర్చుకుంటారు. మీకు చెప్పే అంత దాన్ని కాదు. మీరు ఎంతో లైఫ్ చూసి ఎంతో ధైర్యంగా ఇక్కడి వరకు వచ్చి ఉంటారు. మీరు వచ్చిన ఆ విధానం అంటే నాకు చాలా ఇష్టం.
మీ అన్ని వీడియోలు చూస్తాను, కానీ ఈ మధ్య కామెంట్ పెడుతున్నా, మీ నోట నా పేరు విందామని. నా పేరు మాధవి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. చూసారా ఆక్రోశం, అదే అందరూ చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. వాళ్ళ ఆక్రోశం ఆపుకోలేక ఇలా అంటారన్నమాట. దానికి మనం ఏం చేస్తాం? నిజంగానే ఏం చేయలేం. నా వీడియోలోనే చూస్తానని చెప్పారమ్మా. చాలా థ్యాంక్స్ మాధవి గారు, చాలా థ్యాంక్స్. అదేంటి వాళ్ళ మాటలు, ఈవిడెవరు? శాంతకుమారి. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అమ్మా, బుద్ధి లేని వాళ్ళు. మీకేమమ్మా బంగారం మీరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనా, అయిపోయిందమ్మా. ఈరోజు ఏంటంటే వంట ఆల్రెడీ మీకు ఈ కూర చేశాను. ఇది నాన్ వెజ్జే చేశాను. బోటి అంటారు, నాన్ వెజ్ ప్రియులు అందరికీ తెలుసు. దాన్ని గోంగూర చేశాను నేను, గోంగూర వేసి. ఇప్పుడు హరిత గారి అమ్మాయి వస్తుంది భోజనానికి. నా అమ్మ మీ ఇంటికి వస్తాను, బోటి చేస్తావా అంది నిన్న. చేస్తాను రావి అంటే ఒకసారి దానికే గుర్తున్నాయి అన్నీ. గోంగూర చేసావు కదా ఒకసారి నువ్వు వీడియో, అందుకని ఈరోజు వేపుడు చెయ్యంది. దానికి ఈరోజు వేపుడు చేస్తున్నా. అది చాలా పెద్ద పని అసలు. 2.5-3 hours పడుతుంది ఆ క్లీనింగ్. ఇక్కడ అంటే కొట్టిచ్చేస్తారు, మనకు తెలియదు. ఇక్కడ ఆంధ్రాలో వండినట్టు బోటి వండాలంటే 2.5-3 hours పని ఖచ్చితంగా. నుంచుని అలా చేసి నిన్న మధ్యాహ్నం షూటింగ్ అయిపోయిన తర్వాత తెచ్చిచ్చేళ్ళింది సంధ్య. 2:30కి మొదలుపెట్టి 5 గంటలకు వచ్చా నేను హాల్లోకి. అప్పటి వరకు నుంచుని సింక్ దగ్గరే చేయాలి. ఆ దొడ్లో బాల్కనీలో కూర్చోలేను, అందుకని నుంచునే 2.5 hours నుంచుని చేశా. అది అంత సూపర్గా క్లీన్ చేసి ఫ్రీజర్లో పెట్టేసి నిన్న పొద్దున్నే తీసి బయట పెట్టి చాలా వరకు పనిచేసి పెట్టాను. మీకు అది ఎన్ని క్లీన్ చేసాయని మీకు చూపిస్తే మీకు ఇష్టం ఉండదు కదా చాలామందికి, అందుకని ఇప్పుడు ఏమీ లేదు. మీకు చూపించేది చాలా నీట్గా ఉన్నదే చూపిస్తా రండి. ఇవమ్మా ముందు బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. ఆ పని అయ్యేటప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తా. ప్రాసెస్ చూపిస్తా చూడండి అమ్మా. ఇదిగో చూసారా ఎంత బాగా క్లీన్ చేసి పెట్టాను. ఇలా పైన గ్రీన్గా ఉంటుంది కదమ్మా, ఇలా గీకాలి అంత బాగా. అందుకని శుభ్రంగా కడిగేసి వాడేసి వేడి నీళ్ళల్లో వేసేసి కలపలాడే వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంచేసి 4 సార్లు కడిగి ఇప్పుడు ఉడకపెడుతున్నాను చూడండి. మళ్ళీ ఇది ఉడకపెడుతున్నా. ఇది ఇంకొకటి మీకు చూపించాలి. ఇదిగో చూడండి అమ్మా, ఇది కొవ్వు అంటారు. దీన్ని కూడా వీటితో పాటు వేసామనుకో అమ్మ కరిగిపోద్ది. కొవ్వు అంతా వేసి ఇదంతా అయిపోయి పాడైపోద్ది. అందుకని ఇది చాలాసేపు నేను ఉడకబెట్టా. మామూలుగానే ఉడకబెట్టి అక్కడ పెట్టా. వేపుడు వేసేటప్పుడు వేసేయచ్చు. మొత్తం దీనిలో వేసామంటే మొత్తం పేస్ట్ అయిపోయి ఈ కొవ్వు అంతా కరిగిపోయి ఇది ఇష్టంగా అయిపోద్ది. ఇది సపరేట్గా చక్కగా ఇది చాలాసేపు అరగంట సేపు మామూలుగా స్టవ్ మీద ఉడకబెట్టా. అందుకని తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడకబెడదాం. ఇదిగో చూడండమ్మా, వాటరు ఇది మునిగేటట్టు పోసా. చూసారా, అంతే. ఇంకొంచెం కూడా పోస్తా, ఎంతకైనా మంచిది. బాగా ఉడకాలి. అందులో వేపుడు కదమ్మా, ఇది కూర కాదు కదా. ఇదిగో బాగా ఉడకాలి చూసుకోండి. దీంతో పాటు దొబ్బని ఒకటి వస్తారు, లివర్ పక్కనే ఉంటుంది దొబ్బని, అది కూడా ఇంత వచ్చింది. అవన్నీ నేను చేయలేనులే అని చెప్పేసి ఇచ్చి పంపించేసాను అన్నమాట. అంత చాకరి మళ్ళీ అది పెద్ద పని నాకు. చూసారా, అది ఇట్లా వేసా. ఇందులో ఇంకొంచెం చూద్దాం, ఒకటే చూపిస్తాం మీకు. కొద్దిగా వేస్తే బెటరు. ఇదిగో ఊరికే కొంచెమే వరకు ఒక ఉప్పు కల్లు అంతే. తర్వాత మళ్ళీ వేసుకుందాం మామూలుగా. ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. చూడమ్మా, శుభ్రంగా గీకేసి ఇంట్లో ఉంది పేస్ట్, కానీ ఫ్రెష్గా తీసేద్దాం. ఇది బోటి కూర కదా, అన్నీ ఫ్రెష్గా వేద్దామని మళ్ళీ క్లీన్గా చేస్తున్నా. అదిగో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసేస్తే ఆ టేస్ట్ వేరే. ఇంట్లోదైతే మామూలుగా పట్టి పెట్టేస్తా కదా నేను, అది ఉంది. అందులో అతిథి భోజనానికి వస్తుంది కదా, కొంచెం నీట్గా చేసి బాగా పెడదాం. పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా భోజనాలకి అన్ని బిర్యానీలు చేస్తాను కదా, విజయాల పిల్లలు వచ్చినప్పుడు కూడా అలా అన్నమాట. ఎవరైనా అతిథులు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా, మనవాళ్ళైనా మనవరాళ్ళైనా అందరూ అతిథులే, భోజనానికి మాత్రమే వచ్చేటప్పుడు. అది ఇగో వెల్లుల్లిపాయలు, ఇవిగో అల్లం.
చాలు. ఇది వేసేస్తా సూపర్గా. జీలకర్ర వేయాలి. జీలకర్ర ఎక్కడ కనపడదు, అందుకని జీలకర్ర పొడి. ఇదేంటి మసాలా వేస్తున్నాను, జీలకర్ర అని. ఇది జీలకర్ర పొడి. ఓకే, చాలు. ఎలాగో మసాలా వేసేది కాబట్టి పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇదిగో ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నా. ఇది 1.5 ఉల్లిపాయ. ఇందులో 1.5 ఉల్లిపాయ వేసాను, వేపుడు కదా అందుకని 1.5 ఉల్లిపాయ వేసానమ్మా. దీనికి తగ్గట్టు అన్నీ వేస్తాను కాబట్టి ఓకే. ఇందాకే కోసి పెట్టుకుని మీరు వచ్చే టైం చాలదని ఒక సగం ముక్క రసం పెట్టేసా ముందే. వేపుడు వేస్తాను కదా, రసం పెట్టా, అది ముందే పెట్టేసా. కెమెరామెన్ వచ్చినప్పటికి పెట్టేస్తున్నా. ఇదిగో బియ్యం కూడా పెట్టేసా. అమ్మాయి వస్తుంది, దారిలో ఉంటుంది, అదనమాట. ఇక దీనికి 5-6 సౌండ్లు పైనే రాణిస్తా, మెత్తగా పడితేనే అప్పుడు వేపుడు కదా, అందుకోసం. ఒకటి, ఇదిగో చూసారమ్మా, ఇగో రసం కూడా పెట్టేశా. రసం ఓకే. ఆ వేపుడు అన్నం అయిపోతుంది. అది సౌండ్లు వచ్చిన తర్వాత వేపుడు వేస్తా అంత ఒక పావుగంటే అయిపోద్ది. ఈ లోపల వచ్చేస్తుంది పిల్ల. ఎందుకమ్మా 6 వచ్చేసినాయి, ఇంకేడో ఒకటి రాగానే ఆపేస్తా. ఎందుకంటే న్యాయంగా మటనే 3 నుంచి 4 పెడతాం. మటన్ కంటే కూడా ఆడు బోటు, అందుకని అన్ని వచ్చినాయి కదా. ఇక నేను ఆపేస్తున్నా. అదంతే, పక్కన పెట్టేద్దాం. అంతే ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్నం ఉంది. ఓ వచ్చింది, పొగ వచ్చేసింది. పొగ వచ్చినా పెడతా కదా, మీకు తెలుసు కదా. అదిగో వస్తాం చూడండి, పటక్క నూనె నీళ్ళు గీళ్ళు, అది ఓకే. అంతే పెట్టేసి. ఓకే, ఇది రావాలి. ఇక ఇది వచ్చిన తర్వాత అది చాలుతుందో వేయించడానికి చాలదో చూసి, ఉడకబెట్టిన తర్వాత ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి కళాయి మార్చడం ఏదో చేస్తా. ఇదిగో చూడండి అమ్మ, ఇలా చక్కగా వడిలిపోయింది. ఈ వాటర్ ఉంది, పోసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అందులో నీళ్ళు, ఇందులో నీళ్ళు. మటన్ అయితే అందులో ఏదైనా వేసి వండుతుంటే పోసుకోవచ్చు, దీనికి ఏం పర్వాలేదు. అర్థమైందా? అది చూసారా, సూపర్గా అయిపోయింది. ఓకేనా? ఎందుకైనా మంచిదమ్మా. ఈ టీ సెట్ పెట్టాను కదా, కొవ్వు వేడి నీళ్ళలో పెట్టాను అనుకో, అయినా కూడా ఎందుకైనా మంచిది. దీనికి కూడా ఒక 2 సౌండ్లు రానిచ్చి అప్పుడు పెడతా. చల్లగా వీసే చల్లగాలికి ఈ అన్నం అయిపోయింది, ఇక్కడ పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు చిన్న దాంట్లో వద్దు, అది రావాలి 2 సౌండ్లు కూడా. దీంట్లో కలిపేసేదే కదా, అందుకని దీన్ని వేడెక్కే వరకు ఇక్కడ ఉంచితే ఈ లోపల సౌండ్లు వచ్చేస్తాయి. అలాగే ఉంచేసి అనుకో, ఆఫ్ చేసాను, చాలాసేపు అయింది. కొంచెం ఎక్కువ బియ్యం వేసా కదా గ్లాసు, అలాగే ఉంచానుకో గడ్డగా ఉంటుంది అన్నం. చూసారా, ఇప్పుడు అలా తీసి పెట్టుకునేటప్పుడు క్లియర్గా ఉంటుంది. కొంతమంది కుక్కర్ అయిపోగానే దించేస్తారు, నేను చెప్పినట్టే చేస్తున్నారు, కానీ అలా అడ్డు పెట్టేస్తున్నారు, అప్పుడు గడ్డ అయిపోద్ది. మీరు కొంచెం లేట్ ఉన్నా కూడా మీరు ఆ గాలి పోనిచ్చేయండి, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అది లోపల ఆవిరికి బాగా ఉడికిపోద్ది, లేకపోతే ఇష్టానికి, అందుకోసం. అది కూడా ఇంకోసారి వేసానమాట. 2 సౌండ్, వీటన్నిటితో పాటు సౌండ్ పెడితే పాడైపోయింది, అందుకని సపరేట్గా పెట్టాను ఆ కొవ్వు అనేది. అది ఎంతవరకు ఇందులో వస్తో చూసి అప్పుడు కలిపి వేపడేసేస్తా, అయిపోద్ది. ఎంతో 2 సౌండ్లు వస్తే చాలు, దీనికి మళ్ళీ 5-6 రావక్కర్లు. ఇదిగో అమ్మ, ఇందులో వండుదాం. అది తీసాను కానీ మళ్ళీ చాలా పోతే ఇది అయిపోద్ది కదా, చాలు. ఓకే అమ్మా, ఇదిగో ఇది పొయ్యి మీద పెట్టా, నూనె పెట్టా. ఇదిగో మామూలుగా మెంతి పొడి, అంతే, చిటికెడు మెంతి పొడి. అందులో కూడా వేసాను పసుపు, ఇందులోనే వేసాను. అయినా ఇది ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు వేస్తాం కదా, అందుకని మళ్ళీ వేసాను. పసుపు ఎక్కువైందనే తేడా మీకు ఏ మాత్రం కనిపించదు, అర్థమైందా? అది ఆపేసా. ఈ 2 వచ్చేసినాయి, ఇదిగో ఇక్కడ పెట్టేసా. ఇది ఇప్పుడు దీని మీద పెట్టుకున్నా. ఇదిగో చూడండి, చక్కగా ఏగింది. అది కూడా
న్యాయంగా ప్రతిదాంట్లో ఒక ఉల్లిపాయ వేస్తా, ఇంకో అర ఎక్కువగా వేసాను. వేపుడు కదా, కూరగాను కనిపించాలి, అందుకోసం. చూసారా, ఇవి కూడా అది. అమ్మయ్యా, ఇది క్లియర్. ఇవి కూడా చక్కగా 2 సార్లు పెట్టాను చూడండి. ఇది కూడా పువ్వులాగా ఉంది. అది అలా వేయించుకోవాలి, అలా ఉడకబెట్టాను. సపరేట్గా వేసేద్దాం అనుకున్నా, కానీ ఒకసారి ఎందుకైనా మంచిదిలే. ఇదిగో ఓకేనా. ఇప్పుడు ఇదిగో చూడండి అమ్మ, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చాలు. ఇదిగో చూడండి అమ్మ, అది ఏగుతుంది. అంతపాటు ఇది కూడా ఏగాలి కదా, అందుకని వేసేసా. ఇదిగో అమ్మ, అది. ఓ సౌండ్లు చూడు, టాప్ టాప్ అని వస్తుంది. బొట్టిది కదా, అది కూడా పెట్టేసా. ఇప్పుడు సాల్ట్. ఓయ్ ఓయ్, ఇదిగో ఉప్పు. ఉడికేటప్పుడు ఒక రవ్వ వేసా కదా, అయినా కూడా ఈ ఉల్లిపాయలు కారాలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఆ మాత్రం పడుతుంది. అల్లం వెల్లిపాయలు మసాలాలు. ఓయ్ టపాల్ టపాల్ టపాల్. ఇదిగో అమ్మ, ధనియాల పొడి వేసేసా. ఇదిగో జీలకర్ర పొడి వేసేసా. ఇదిగో కారం చాలు. ఇదిగో పొడి మసాలా అమ్మ, ఇందాక అల్లం జీలకర్ర పొడి అనుకుని కొంచెం వేసేసా, అందులో సరిపోద్ది. ఇది అల్లంలో వేసాలి మర్చిపోయి. చూడండి, కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిపి ఏగుద్దిగా. ఇది గెలలేమమ్మా, ఇట్లా కట్ చేసుకోవటమే బెటరు. కొత్తిమీరను కూడా గిల్లే ఓపిక నాకు లేదనుకో ఏళ్లలో, అయినా కూడా మీరు కూడా కట్ చేసుకుంటే తప్పేమీ లేదు. ఓయ్ బా, ఇట్లా పేలుతుంది అన్నమాట. బోటి అంటే టాప్ టాప్ అంటాం చూసారా. హోటళ్ళకైతే పెద్ద పెద్ద కళాయిలు, అందుకే నేను పెద్ద కళాయి పెట్టాను చూసి, ఎందుకైనా మంచిదిలే అని. బోటి ఇష్టమైన వాళ్ళకి మాత్రం చాలా తొందరగానే చేసుకుని ఇలా తింటారు అనుకుంటున్నా. ఒకసారి గోంగూర వేసి వండాను, ఇదే బోటిని దోసకాయ వేసి కూడా వండుకోవచ్చమ్మ. దోసకాయ బోటి వండేవాళ్ళు చిన్నప్పుడు, దోసకాయలు వేసి. చూడండమ్మా, మసాలా కొత్తిమీరతో సహా అన్నీ వేసేసాను. చూడండి సౌండ్లు చిట్టపట్ట ఎలా సౌండ్లు వస్తున్నాయో. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా. ఉల్లిపాయలు సగం వేగినాక, అన్నిట్లో అయితే బాగా దూరగా వేగినాక వేస్తా. దీంట్లో ఏంటంటే దీంతో పాటు వేగినాయి కదా ఉల్లిపాయలు, అవి కూడా వేగిపోయినాయి. ఎక్కడ ఉల్లిపాయ కనపడదు, చూసుకోండి, వేగిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఆపేస్తున్నా. ఓకే, డన్. ఓకే అమ్మా, పాప రావడం లేట్ అవుతుంది, అది వస్తుందంట. ఈ లోపల పాట కూడా పాడేసుకుంటే పని అయిపోద్ది. మళ్ళీ అది వచ్చిన దగ్గర నుంచి నవ్వుతుంది, ఇదంతా ఎందుకు. మా పిల్లలు వాళ్ళు వచ్చినా కూడా నవ్వుతారు కదా అప్పుడప్పుడు, అందుకని పాట పాడేద్దాం. ఏం సినిమా? గుండమ్మ కథ, 1962. అంటే నేను ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నాను.
అప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ అనేవాళ్ళు కాదు, నేను చదువుకునేటప్పుడు బడి 5వ క్లాస్ వరకు బడే, 6థ్కి వెళ్తే హై స్కూల్. అప్పటి వరకు బడిలోకి వెళ్ళింది మా అమ్మాయి, బడికి వెళ్ళాలి. ఇదే ఎలిమెంటరీ స్కూల్, ఇవన్నీ ఇంగ్లీష్ కదా, అప్పుడు అంత ఉండేది కదా. బడికి వెళ్ళిందా, ఇప్పుడు హై స్కూల్. అప్పుడు 6లోకి వెళ్ళినాక అప్పుడు వచ్చిందంట 62లో. చిన్నప్పుడే వెళ్ళి చూసేది అనమాట జనాలతో. అందులో పాట సన్నగవీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే, అవి తలచిన ఏమో సిగ్గాయే. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే, అవి తలచిన ఏమో సిగ్గాయే. కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిననాయే, నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిననాయే, కలవరపడితే కనులు తెరువగా నా కంటి పాపలో నీవాయే, కలవరపడినే కనులు తెరువగా నా కంటి పాపలో నీవాయే, ఎచట చూచినా నీవేనాయే, కనులు మూసిన నీవాయే, నే కనులు తెరచిన నీవాయే, కనులు మూసిన నీవాయే. మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే, మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు వినవాయే, ఉలికి పాటుతో కలయ వెదకగా నా హృదయ పలకమున నీవాయే, ఉలికి పాటుతో కలయ వెదకగా నా హృదయ పలకమున నీవాయే, కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. బా, ఎంత కాలానికి పాడానో ఈ పాట. ఎప్పుడో నిజంగా ఈ మధ్య నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఈ పాటలు పాడలా. గుండమ్మ కథలో అన్ని పాటలు వచ్చప్పుడు, చిన్నప్పుడే కదా అన్నీ, ఎప్పుడో పాడేసాను అన్నీ. కానీ ఎంత బాగుండేయో. ఇది జమున గారు పాడింది అనుకుంటున్నా, సావిత్రి గారి వేరే పాటలు, జమున గారిది ఇది. భలే ఉండే అప్పుడు పాటలు. ఓకే, ఓ పని అయిపోయింది, ఇక తినాలి, వస్తుందేమో చూద్దాం. పాట పని అయిపోయింది కదా నాకు. ఏమో బాగుంటుందమ్మా, పాట బాగుంది, పాట బాగుందని పెడుతున్నారు మీలో. నేనేమన్నా అనుకుంటానని చెప్తున్నారా, బాగా మీకు నచ్చిందా అనేది కూడా. కొంతమంది అయితే బాగా నచ్చిందని అంటారు, బాగుంది బాగుందని అంటున్నారు. నేను కూడా 80% బాగానే పాడుతున్నాలే అని ఒక ఇదొకటి ఉంటుంది నాకు, వేరే బాగా పాడేసి ఉన్నా కదా అని. చూసారా అత్తగారు అమ్మాయి వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసా? ఫస్ట్ టైం మా ఇంటికి తనే కార్ డ్రైవ్ చేసుకొచ్చిందంట, 20లో 30లో. వెనకాలోడు సైకిలోడు కూడా పక్క పక్కకి వెళ్తున్నాడంట. కార్ పార్కింగ్లో పెట్టి కార్ చూసుకుని లేట్ అయిపోయింది రావడానికి. ఓకేనమ్మా, అది వచ్చింది. ఈవిడ ఇష్టం మేరకి నన్ను అడిగింది, నన్ను బోటీ చేస్తావా అమ్మా అని. ఆల్రెడీ తనకే గుర్తుంది, గోంగూర చేసేసావుగా ఒకసారి ఫ్రై చేయండి. అందుకోసం ఇవాళ ఆవిడ కోసమే నేను మీకోసం బోటీ, లేకపోతే వేరే ఏర్పాట్లు ఉన్నాయి ఇవాళ రేపు నాకు షూటింగు. ఈవిడ కోసమే బోటీ అడిగింది కదా, తొందరగా పెట్టేద్దాం, మళ్ళీ ఆసిపోద్ది కదా, ఆశలో ఉంది కదా. ఓకేనా, నీకోసమే బోటీ
చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి శుభ్రంగా చేశారు. రా ముందు కూర్చో, తిన్న తర్వాత మాట్లాడుకుందామమ్మా, కూర్చో. ఆకలి వేసేస్తుంది. కానీ ఏం వేడి బయట. మరి రసం కూడా పెట్టేశారు ఎప్పుడు. వేపుడు అనేది మా వ్యూవర్స్ కూడా అందరికీ తెలుసో తెలియదు, నాకు తెలియదు. నేను మాత్రం సూపర్గా ట్రయ్యో ట్రై ఎలాగైనా అది నవ్వుతూనే ఉండాలి. ఇది బోటి అంటే నవ్వినప్పుడే ఆ టేస్ట్ కూడా. ఏంటి అనిపించిందా టేస్ట్? ఓకేనా? బాగుందా? అది చాలు. నేను కూడా వేసేసుకొని శుభ్రంగా తినమ్మా. చాలా కష్టపడి చేశా. అమ్మ కూడా వస్తే బాగుండేది. నేను క్లాస్ వినుకుంటా మ్యాప్ పెట్టుకుని వచ్చేసా జాగ్రత్తగా. ఓహో, క్లాస్ కూడా ఇంత కంప్యూటర్ తెచ్చుకున్నావా? సైడ్లో పడేసి. ఓహో, పోన్లే. మీ డాడీ వాళ్ళకి చెప్పావా కార్ వేసుకెళ్తానండి? మమ్మీకి చెప్పా. కింద పార్కింగ్ ఎదుగుతున్నప్పుడు కాల్ చేసి వచ్చేసానని చెప్తా. ఏంటి నువ్వు రాబోయి ఈకెళ్ళిపోయావేమో? నేను డి బ్లాక్ దగ్గర పెట్టా కారు. అది ఇక్కడ పెట్టొచ్చమ్మా, దీనికి ఎటు కాకుండా గోడ ఉంటుంది, అప్పుడు కార్లు తీరు, అక్కడ పెట్టచ్చు. ఏం వేసుకో, జీపా? సూపర్గా ఉంది. బాగుందా? నువ్వు అడిగావు కాబట్టి అంత రేంజ్లో సూపర్గా చేసి పెట్టాలి. ఊరికి అడిగావంటే అడిగానని చేయటం కాదు. మమ్మీ కూడా వస్తుందేమో అనుకున్నా. ఏమా కొంచెం పెట్టినా అన్నం, రసం, కూర అన్నీ ఫుల్లా? బాగుందా? నా వంట ఎలా ఉందో మా వ్యూవర్స్ చెప్పి ఏంటంటే, వాళ్ళు బాగుందమ్మా, నోరు ఊరిపోతుంది, వాళ్ళ నోటప్పుడు వాటర్ వస్తుంది అన్నారు. ప్రాబ్లం ఏంటంటే నేను ఇంట్లో తినే ఫుడ్ తిని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా బయట కూడా తినలేము మనం. ఇంట్లో అలవాటు అయిపోయింది. కొంచెం ఇంట్లో కొంచెం తింటాం. డైటింగ్ చాలా చిక్కావు, సూపర్గా చిక్కావు. నువ్వు నేనే అనుకుంటాను నేను చిక్కానని. మీ ఇంట్లో అనుకోవట్లేదా అమ్మా? చిక్కావు. ఫేస్ బాగా అందంగా తయారైంది. చిక్కి కొంచెం రసం బొత్త తాగు అట్ట. ఇవ్వు చిట్కాలు ఇవ్వు. డైటింగ్ చిట్కాలా? నువ్వు చెబుతున్నావుగా ఫేస్ చిట్కాలు ఇద్దామని చెప్పు, ఇస్తావుగా ఫేస్కి వాటికని చెప్తున్నావు కదా. ఇక నుంచి ఏమేమి రాసుకోవాలి ఫేస్కి అని చెప్తా. ఇంట్లో ఫేస్ ప్యాక్స్ ఎట్లా చేయాలి? అదే ఫేస్ ప్యాక్ ఎట్లా చేయాలి ఇంట్లో. ముక్కలేనా మరి? చాలా ఓకే, ఫినిష్. తృప్తిగా. ఇదమ్మా, అన్నం తిన్నంత వరకు లావవరమ్మా. అన్నం మాత్రమే తినాలి, ఇష్టానికి అయ్యి తినకూడదు. అన్నం మాత్రమే తినాలి. నాలాగా నేను అన్నం మాత్రమే తింటా. అది ఓకే అమ్మా. శుభ్రంగా తిన్నాం, సూపర్గా ఉంది. వేపుడు నేను కూడా ఫస్ట్ టైమే వేశాను. ముందు పిల్ల కోసమే వేసా, లేకపోతే నాకు బొట్టి ఐడియా లేదు. దోసకాయలు వేసి గోంగూరలు వేసి ఇలా వండుతా, అంతేగాని వట్టిది వేపుడు వేయచ్చు అమ్మా, వెయ్యి అంది అంతే. ఇది అన్నీ యూట్యూబులు చూస్తుంది కదా వంటలు, వేపుడు వేయచ్చు అంది. అలాగా అని చెప్పి వేసేసా. పాపం వచ్చింది, అంతవరకు సంతోషం. దానికి ఆన్లైన్ క్లాసులు కదా పిల్లలకి, వస్తా కారులో కూడా అది పెట్టుకొచ్చిందంట. ఏంటది? ఆన్లైన్ క్లాస్ కనెక్ట్ చేసుకుని పెట్టుకొచ్చిందంట. వింటే చాలా అటెండెన్స్ పడుతుంది కదా. ఓహో, అది అలా వేసుకుని వచ్చింది. ఫస్ట్ టైం కారు నడుపుకుంటూ వచ్చింది ఆవిడే. అది వెరీ గుడ్. మా మమ్మీ పంపింది కూడా. ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీ పంపింది ఎల్లు అని. కార్లో వెళ్ళాను. నేనేదో మామూలుగా కారు ఇస్తావా నాకు, నేను వెళ్ళొస్తానంటే సరే తీసుకెళ్ళు అంది. వావ్, దొరికిందే ఛాన్స్.
మీ డాడీకి తెలియదేమో. ఇంకా వెళ్ళే దారిలో చెప్తా, ఆల్రెడీ రోడ్ మీద ఉన్నా కదా, ఇంకేం అనలేరు. అంతేలే, వెళ్ళి దగ్గరికి వెళ్ళినా చెప్పు. అటు నుంచి ఇటు వస్తే మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు అనొచ్చు, మరి ఇటు నుంచి అటు వెళ్తే ఎలాగో వెళ్ళి వచ్చేసాం కాబట్టి అదేలే, డ్రైవింగ్ వచ్చేసిందని నమ్మకం. ఓకే ఓకే. మీ డాడీకి డ్రైవింగ్ వచ్చేది నమ్మకం, ఇంకోసారి ఎక్కడికి వెళ్ళినా ఇంత దూరం వచ్చావంటే పంపిస్తారు. అంతే. వెరీ గుడ్. అయినా నీకు కలేజే ఎక్కువ. అంటే కలేజ్ అంటే ధైర్యమే. ఓ ధైర్యం. ధైర్యాన్నే ఇంకొక స్టైల్గా కలేజా అంటారు అనుకుంటా. మహేష్ బాబు కలే. మహేష్ బాబు కలేజా, అది నీకు ఎక్కువ, నాకు తెలుసు. నీకే కాదు, మా ఇది కూడా చెప్పినట్టున్నాను నేను, ఆడపిల్లలందరికీ ధైర్యమే. అట్లా పెంచారు. అదే మరి, ధైర్యంగానే ఉండాలి ఆడపిల్లలు. నేను అలాగే ఉన్నా అంతే. నన్ను చూసి మిమ్మ వాళ్ళకి, మీ పిన్ని శైలుకి ధైర్యమే. అదనమాట విషయం. అందుకని ఆడది బాబాయ్ మనకెందుకులే అన్నట్టు ఉండకూడదు. అయిపోయింది ఆ కాలం, అయిపోయింది. మా అమ్మమ్మ అయిపోయింది ఆ కాలం అనే ఛాన్స్, అంత ఛాన్స్ లేదు. ఇక ధైర్యమే. అన్న కూడా మనం పట్టించుకోకూడదు. అంతేలే. బై ద వే, ఎవరైతే అంటారో వాళ్ళు ఇలా అంటారు అంటే వాళ్ళు ఒక 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. సో ఎవరేం అనుకోరు, ఎవరేం గుర్తుపెట్టుకోరు. అది న్యాయంగా కూడా అదే. అంతే. ఎవరైనా బయట లోకులు కాకులని బయట వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇదే పనే కాదు కదా, వాళ్ళ బోల్డ్ పనులు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు లేరా? అదే, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోవడం. అది అదనమాట. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి, అయినా కూడా అంటారు కొద్దిగా. పట్టించుకోవాలి కదా వాళ్ళు అన్నా. అదే నాకు కూడా మా వ్యూవర్స్ అలాగే చెప్తారు, అమ్మ వాళ్ళని అది దులిపావా, వాళ్ళని వీళ్ళని పట్టించుకోవద్దాం, ఇదేంటి దొరుకుతుంది ఇక్కడే వచ్చి పడ్డాయి అనుకుంటున్నా. ఇటు నుంచి ఇట్లా విని ఇటు నుంచి ఇట్లా వదిలేయాలి. ఓకే, నేను కూడా ఫాలో అవుతా. అవును, పిల్లల్ని ఫాలో అయ్యే రోజులు కూడా ఇవి. జెన్జీ. ఏంటిది జెన్జీ? జెన్జీ అంటే మా జనరేషన్. ఓహో, జెన్జీ అంటాం. ఓకే ఓకే. బోల్డ్ నేర్చుకోవచ్చు. నీ దగ్గరే ఉంటే, నేను మీ దగ్గర పిల్లల దగ్గర బోల్డ్ నేర్చుకోవచ్చు. రావటమే నోటికి కోటికి వస్తారు. ఏం నేర్పేది నాకు మీరు, నా బొందా? అదే అమ్మ, చూశారు కదమ్మా, చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఏంటమ్మా నువ్వు చదివేది? బీబీఏ. బీబీఏలో ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఉంటాయిగా? అది ఇప్పుడు కాదు, సెలెక్షన్ ఇంకా 1 year అయిపోయినాక సెలెక్షన్, కానీ ఇప్పటికి బీబీఏ చేస్తున్నా. బీబీఏ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య కూడా బీబీఏ అయిపోయింది. మా వేద కూడా, విజయ్ గారి అమ్మాయి కూడా బీబీఏ చేయిపోతుంది. ఇప్పుడు ఇంటర్ 2nd year కదా, అబ్బాయి మాత్రమే ఇంజనీరింగ్. అదనమాట విషయం. ఆ రవళి వాళ్ళ అమ్మాయి తెలుసు కదా, ఎంబీబీఎస్కి వెళ్తుంది. అయిపోయింది ఇంటర్, తనకు కూడా ఎంబీబీఎస్కి వెళ్తుంది. బుడ్డి ఉంది కదా, అది 4 ఎన్నో చదువుతుంది. అది స్టార్ అవుతుంది. అది స్టార్ కాదంటా, ఐఏఎస్ కలెక్టర్ అవుతానంటుంది. స్టార్, రవళిని మించి స్టార్ అవుద్ది. అదనమాట విషయం. ఓకేనమ్మా, ఇట్లాగే పిల్లలు వచ్చినప్పుడల్లా ఆ రోజు మాత్రం నేను తప్పనిసరిగా వీడియో పెట్టుకుంటా. పిల్లలు అడుగుతున్నారు కదా, అమ్మ పిల్లలు రావట్లేదే, రవళి గారు రావట్లేదే, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. వీళ్ళ అమ్మ కూడా వస్తుందేమో అనుకున్నాను, రాలే. ఈ మధ్య వచ్చింది కానీ 2-3 సార్లు వేరే సందర్భంగా, అప్పుడు కెమెరా లేదుగా మరి. మొన్న కూడా వచ్చింది, నేను కాక మొన్న కూడా ఆ సాయంత్రం మేము కెమెరామెన్ వెళ్ళిపోయినాక వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే అందరు వస్తారు, జస్ట్ కెమెరా ఉండదు ఆ టైంకి. అది అంటే మేము అన్ని పెడతామని అనుకుంటారు కాబట్టి అన్ని పెట్టాము. జస్ట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా వీడియో తీసి పెడతాంలే. మా అమ్మమ్మ ఫ్యాన్స్ వ్యూవర్స్ అందరూ ఇట్లా అడుగుతారు, ఎక్కడ వీడియో అని, అందుకు పెడతారు. అది ఎక్కడ పిల్లలు అని. అందుకని పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా పెడతానన్నమాట. అది విషయం. పిల్లలు వచ్చారంటే నేను పెడతా. సమంతాలు వచ్చినప్పుడు వీడియో పెడతాగా. పెడతా అంటే ఒక 3-4 times కలిస్తే 2 times అయినా వీడియో పెట్టడానికి ట్రై చేస్తారు. అది చేసిన బిర్యానీ, చేసిన చికెన్ అయినా కూడా పెడతా. వీళ్ళు వచ్చారు చేశాను మళ్ళీ అని, అలా అనమాట. ఏదో మా వ్యూవర్స్కి ఇవాళ మా మనవరాలని చూపించా. చాలాసార్లు చూసేసారులే, ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయింది, డ్రైవింగ్ నేర్చేసుకుని సొంతంగా వచ్చేసింది. పెద్దదైపోయిందని అట్లా నాకు ప్లీజ్. 16 year old గర్ల్. 16 year old. 18 వద్దు, బాలేదు 16. అబ్బా, 16కి బీబీఏకి వస్తారా? అసలు నేను పెద్దగా అవ్వను. నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా, వా పెద్దగా అయిపోతే అది వస్తుంది, చిన్నగా ఉంటేనే బాగుంది. అది చూసావా, అనుభవం మీద తెలుస్తుంది. చిన్నప్పుడేం పెద్ద అయిపోవాలి. నన్ను ఇంటర్లో పడేయండి, మళ్ళీ నేను ఇంటర్ మళ్ళీ చదువుతా. అదనమాట. ఓకే అమ్మా, చాలా టైం అయింది ఇవాళ. లెటర్లు, అది కామెంట్స్ అన్నీ చదివి
ఆ బోటీ పని ఎంతో చేసుకుని చూపించబట్టి మీకు కాస్త టైమే, లేకపోతే ఇంకా బోల్ టైం ఇది. ఓకేనమ్మా, బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్డు రసం పెట్టా, చక్కగా రసం కూడా చాలా రోజుల తర్వాత పెట్టాను నేను ఒకదాన్ని. శుభ్రంగా తిన్నాం, హాయిగా కూర్చుని మీ ఎదురు కూడా కాసేపు మాట్లాడాం. టైం అవుతుంది, ఆవిడకి క్లాసులు కదా, ఇక వెళ్ళిపోయి మళ్ళీ క్లాస్ ఆన్లైన్ క్లాస్లో కూర్చోవాలి. కారులో వస్తానే అదేంటి ఐప్యాడ్ తెచ్చుకున్నావా? లేదు, బ్లూటూత్ కనెక్ట్ చేసేసారు. అలా చేసుకొని వచ్చిందంట. వెంట క్లాసు చూసారా, అదనమాట. ఆల్ ద బెస్ట్, బాగా చదువు. బీబీఏ నువ్వు తీసుకునే సబ్జెక్ట్ ఏంటో మరి తర్వాత ఒక ఐడియా ఇస్తే మాకు. ఐడియా అంటే గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఐడియాలు చేసి అప్పటికి వర్కౌట్ కాకపోతే ఫీల్ అయ్యకంటే దేవుడు అన్ని ప్లాన్ వేసి పెడతాడు, దారి చూపిస్తాడు, మనం వెళ్ళడమే. అంతేనంటావు? అవునులే, దేవుడు మనం అనుకున్నది జరగకపోతే దానికంటే మంచిది ఉందని అర్థం. అంతే, అది అలా అనుకోవాలి. ఏది జరిగినా మన మంచికే. అనేక మంది అనేక చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా నువ్వు శ్రద్ధ లేక ఒకవేళ మైనస్ అయినా కూడా అది కూడా మన మంచికే. తర్వాత దాన్ని బెటర్ ఏదో వస్తుంది, అదనమాట. మంచి ఫిలాసఫీతో ఉన్నావు రెడీగా, మేము చెప్పక్కర్లా. లేదు లేదు, మా అందరికి 5th క్లాస్ నుంచి కొంచెం క్లారిటీ ఎక్కువ. చదువుద్ది, ఓకే పాస్ అవుతే చాలు అన్నారు. ఓకే పాస్ అయితే చాలు అని వదిలేసాం. మనం కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేరు, ఎవరు ఫోర్స్ చేయరమ్మా. ఫోర్స్ చేస్తే వచ్చేది కదా చదువు, లాస్ట్కి అంతే. నీ లైఫ్ నీదే, ఎంతవరకు వాళ్ళు చేయాలో చేస్తారు, ఎవరైనా అంతే. ఓకేనా, బంగారం. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.